హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కోస్టల్ స్పోర్ట్స్. ఐపీఎల్లో లాగే పీకేఎల్లో కూడా ఊహించిన మలుపులుంటాయి. గత సీజన్లో గుజరాత్ జైంట్స్ పెద్దగా షైన్ అవ్వలేదు, కానీ ఈసారి మాస్టర్ మైండ్ జావీర్ శర్మ కోచ్గా వచ్చారు. కోట్లు ఖర్చు పెట్టి 11 మంది కొత్త ప్లేయర్లను తీసుకున్నారు. అసలు గుజరాత్ జైంట్స్ స్ట్రాటజీ ఏమిటి? ఈసారి టైటిల్ గెలిచే సత్తా వాళ్ళకు ఉందా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, గత సీజన్లో డిసప్పాయింట్ చేసిన గుజరాత్ జైంట్స్ పీకేఎల్ సీజన్ 12లో కొత్త ఉత్సాహంతో బరిలోకి దిగుతుంది. ఈసారి ఎలాగైనా మొదటి టైటిల్ గెలవాలనే పట్టుదలతో ఉంది. కొత్త సీజన్కు ముందు 2 సార్లు పీకేఎల్ ఫైనలిస్ట్ అయినటువంటి గుజరాత్ జైంట్స్ జావీర్ శర్మను తమ కొత్త హెడ్ కోచ్గా నియమించింది. జావీర్తో పాటు వరీందర్ సింగ్ సంధును అసిస్టెంట్ కోచ్గా కూడా నియమించారు. జావీర్ శర్మకు 30 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. భారత్ కబడ్డీ సర్క్యూట్లో అత్యంత గౌరవనీయమైన వ్యక్తుల్లో ఆయన కూడా ఒకరు. అతని డైరెక్షన్లో భారత్ జట్టు ఆసియా గేమ్స్, కబడ్డీ ప్రపంచ కప్ మరియు కబడ్డీ ఛాంపియన్షిప్లతో పాటు అనేక ప్రధాన ఈవెంట్లలో బంగారు పతకాలు గెలుచుకుంది. అతను 1992 నుంచి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాతో పనిచేశాడు. కబడ్డీ స్టార్లను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించాడు. గత సీజన్లో 12 జట్ల పోటీలో జైంట్స్ 22 మ్యాచ్ల్లో 38 పాయింట్లతో 11వ స్థానంలో నిలిచిన తర్వాత మాజీ హెడ్ కోచ్ రామ్ మెహర్ సింగ్ స్థానంలో జావీర్ వచ్చాడు. కొత్తగా నియమించబడిన హెడ్ కోచ్ నాయకత్వంలో జైంట్స్ సీజన్ 12 ప్లేయర్ ఆక్షన్లో అత్యంత బిజీగా ఉన్నటువంటి టీంలో ఒకటి. వారు 11 మంది కొత్త ఆటగాళ్లను చేర్చుకున్నారు. 4,96,00,000 ఖర్చు చేసి పీకేఎల్ సీజన్ 12 టైటిల్ సవాల్ చేయడానికి టాప్ టాలెంట్స్తో కూడిన బలమైన స్క్వాడ్లను ఏర్పాటు చేసుకున్నారు. మరి సీజన్ 12లో యాక్షన్ ప్రారంభం కాకముందే జైంట్స్ బలాలు మరియు బలహీనతలు ఏంటో ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1, స్ట్రెంగ్త్స్. గుజరాత్ జైంట్స్ పీకేఎల్ సీజన్ 12లోకి వెళ్తున్నప్పుడు వారు తిరిగిలేని బలం ఇరానియన్ ఆల్రౌండర్ మహమ్మద్ రిజా షడ్లోయి చేరిక. గత సీజన్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అయినటువంటి షడ్లోయి 2,23,00,000 భారీ ధరకు కొనుగోలు చేయడానికి జైంట్స్ బ్యాంకును బద్దలుకొట్టింది. 82 ట్యాకిల్ పాయింట్లు మరియు 57 రైడ్ పాయింట్లతో షడ్లోయి గత సీజన్ హర్యానా స్టీలర్స్కు వారి మొదటి పీకేఎల్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. టాప్ ఓవర్సీస్ ప్లేయర్లలో ఒకరిగా తనను తాను నిరూపించుకున్నటువంటి షడ్లోయి గతంలో 99 ట్యాకిల్ పాయింట్లు మరియు 27 రైడ్ పాయింట్లను సాధించి తన మాజీ జట్టు పునేరి పల్టన్కు పీకేఎల్ సీజన్ 10 గ్లోరీ సాధించడంలో సహాయపడ్డాడు. అదనంగా జైంట్స్ పీకేఎల్ సీజన్ 12 టైటిల్ కోసం పోటీ పడడానికి ఒక టాప్ క్లాస్ రైడింగ్ యూనిట్ను కలిగి ఉంది. ఆక్షన్కు ముందు 2 సార్లు రన్నరప్లు రైడర్లు రాకేష్ సుంగ్రోయా, ప్రతీక్ దహియా, హిమాన్స్లను రిటైన్ చేసుకున్నారు. అలాగే నామినేట్ చేయబడినటువంటి న్యూ యంగ్ ప్లేయర్స్ కేటగిరీ నుండి శ్రీధర్ ఆనంద్ కదమ్ను చేర్చుకున్నారు. జైంట్స్ తమ అటాక్ని మరింత బలోపేతం చేసుకుంది. అనుభవజ్ఞుడైన రైడర్ అజిత్ వి కుమార్ను 36 లక్షలకు తీసుకుంది. యువ రైడర్లు కె హరీష్ మరియు అంకిత్లను ఒక్కొక్కరిని 9 లక్షలకు ఆక్షన్లో చేర్చుకుంది. నెంబర్ 2, జైంట్స్ వీక్నెసెస్. ప్రో కబడ్డీ సీజన్ 12లో జైంట్స్ డిఫెన్స్ సవాల్ను ఎలా ఎదుర్కొంటుందో చూడడం చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. మహమ్మద్ రిజా షడ్లోయి మాత్రమే జైంట్స్ స్క్వాడ్లో బలమైన డిఫెండర్ మరియు రాబోయే సీజన్లో డిఫెన్స్కు ముందుండే నాయకత్వం వహించేటువంటి బాధ్యత అతనిపై ఉంటుంది. షడ్లోయి కాకుండా శుభం కుమార్, రోహిత్ కుమార్, నితిన్ పన్వార్, మిలాద్ జబ్బరి, లక్కీ శర్మ, అమిత్ మరియు సుమిత్ వంటి ఆటగాళ్లు తమ మొదటి పీకేఎల్ టైటిల్ను సీజన్ 12లో గెలవాలంటే షడ్లోయికి మద్దతుగా నిలవాలి. నెంబర్ 3, ఆపర్చునిటీస్. గత సీజన్లో 15 మ్యాచ్ల్లో 66 రైడ్ పాయింట్లతో సాధారణ పరిస్థితి ఉన్నప్పటికీ జైంట్స్ తమ స్టార్ రైడర్ ప్రతీక్ దహియాను పీకేఎల్ సీజన్ 12 కోసం రిటైన్ చేసుకోవడం ద్వారా అతనిపై నమ్మకాన్ని చూపింది. రాబోయే సీజన్ ప్రతీక్కు తన మోజును తిరిగి పొందడానికి మరియు జైంట్స్ పీకేఎల్ గ్లోరీకి మార్గనిర్దేశం చేయడానికి ఒక పర్ఫెక్ట్ అవకాశం. ప్రతీక్ లాగే అనుభవజ్ఞుడైన రైడర్ రాకేష్ సుంగ్రోయకు కూడా రాబోయే సీజన్లో తన ఆటను మెరుగుపరచుకోవడానికి మరియు అటాక్లో మరింత స్థిరంగా సహకరించడానికి అవకాశం ఉంటుంది. సీజన్ 8లో పీకేఎల్ అరంగేట్రం చేసినప్పటి నుండి రాకేష్ 80 ఆటల్లో 461 రైడ్ పాయింట్లు సాధించాడు. అయితే ప్రతీక్ ఇప్పటివరకు ఆడిన 54 మ్యాచ్ల్లో 374 రైడ్ పాయింట్లు సాధించాడు. జైంట్స్ తమ కొత్త ఆటగాడు వి అజిత్ కుమార్ నుండి కూడా కొన్ని ప్రభావవంతమైన ప్రదర్శనలు ఆశించవచ్చు. అతను ఇప్పటికే లీగ్లో 90 మ్యాచ్ల్లో 494 రైడ్ పాయింట్లు సాధించాడు. అంతేకాకుండా జైంట్స్లో చాలామంది యువ ఆటగాళ్లు ఉన్నారు. వారు సీజన్ 12లో సత్తా చాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నెంబర్ 4, జైంట్స్ థ్రెట్స్. కొత్త సీజన్కు ముందు జైంట్స్ కొత్త కోచింగ్ సిబ్బందిని నియమించడంతో సహా వ్యూహాత్మక మార్పులు చేసింది. హెడ్ కోచ్ జావీర్ శర్మ మరియు అసిస్టెంట్ కోచ్ వరీందర్ సింగ్ సంధు రాబోయే సీజన్లో వారి పీకేఎల్ కోచింగ్ అరంగేట్రం చేయబోతున్నారు. కొత్త కోచింగ్ సెటప్ కింద ఈ జైంట్స్ ఎలా ప్రదర్శన చేస్తుందో మరి చూడడం చాలా ఆసక్తికరంగా ఉండొచ్చు. అదనంగా ఇటీవల ముగిసిన ఆక్షన్లో 11 మంది కొత్త ఆటగాళ్లతో జైంట్స్ జట్టు పూర్తిగా ఓవర్హాల్ చేయబడింది.
ఫలితంగా కొత్తగా ఏర్పడినటువంటి జట్టు ఒక టీంగా కలవడానికి మరియు ఫలితాలను ఉత్పత్తి చేయడానికి కొంత సమయం పట్టవచ్చు. జైంట్స్ తమ మొదటి పీకేఎల్ టైటిల్ను సీజన్ 12లో గెలవాలంటే రాకేష్ సింగ్రోయా, ప్రతీక్ దహియా మరియు అజిత్ వి కుమార్ వంటి అనుభవజ్ఞులైన రైడర్లు సీజన్ పొడవునా స్థిరమైన ప్రదర్శనలు ఇస్తూ ఉండాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.